ఆర్జీవీకి తిక్కలేదు లెక్కలేదు, ఈ మాట నేను అనట్లేదు. ఆయనే ట్విట్టర్లో ఈ రకంగా ట్వీట్ చేశారు. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి లేటెస్ట్గా జనాల్లో ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే అది వ్యూహం మూవీ. వ్యూహం మూవీ అనేది డిసెంబర్లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే దాని తర్వాత కొన్ని కేసెస్ అయితే దాని మీద పడడంతో దాన్ని రీసెన్సార్ చేయడం అవన్నీ కూడా జరిగి ఎట్టకేలకు దానికైతే మోక్షం లభించి రీసెంట్గా February 20th అయితే అది రిలీజ్ అవ్వాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా టెక్నికల్ ఇష్యూస్తో ఆ మూవీని February 23 నుంచి March 1కి అయితే మూవ్ చేశారు. అదేవిధంగా దానికి సంబంధించిన సీక్వెల్ శపథం March 8న రాబోతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్గా ట్విట్టర్లో ఆర్జీవి గారు ఈ విధంగా ట్వీట్ చేశారనమాట. ఆయన చెప్పి ఇంకొక అంశం ఏంటంటే నాకు ప్రమోషన్స్ కూడా కొంచెం టైం కావాలి కాబట్టి ఈ 1 వీక్ డిలే ఏదైతే ఉందో ఈ 1 వీక్లో నేను ప్రమోషన్స్ చేస్తానన్నారు. ఇప్పుడు ఇదే కొన్ని వర్గాల్లో ఆందోళన రేకిస్తుంది అనమాట. ఆర్జీవి గారికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటంటే ఆయన ఏదైనా ఒక విషయాన్ని చూపిస్తే అందులో ఎంతో కొంత నిజం ఉందనేది జనాలు చాలామంది విశ్వసించే అంశం. ఆయన నార్మల్గా ట్వీట్ చేస్తేనే చాలామంది ఆందోళనకు గురవుతుంటారు. అలాంటిది ఇప్పుడు ఆయన ఒక టార్గెట్ చేసుకొని ఈ మూవీ నేను ప్రమోషన్ చేయాలనుకుంటే ఆ ప్రమోషన్స్ ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. రీసెంట్గా ఈ మూవీకి సంబంధించి ప్రీమియర్స్ కూడా కొంతమంది జర్నలిస్టులకి వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళైతే ఆ మూవీని చూసి దానికి సంబంధించినట్టు కొంచెం ఫీడ్బ్యాక్ని అయితే జనాలతో షేర్ చేసుకున్నారు. అయితే ఆ మూవీలో యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం భిన్నంగా నవరత్నాలకు సంబంధించినటువంటి ఫౌండేషన్ ఎలా పడింది, అసలు ఈ నవరత్నాలు ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు అన్న దాని గురించి అయితే మూవీలో చాలా పార్ట్ ఉందనేది లేటెస్ట్గా వస్తున్న ఇన్ఫర్మేషన్. జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మకి మధ్యలో జరిగే సంభాషణలు ఈ నవరత్నాలని ఏ విధంగా అయితే రూపొందించారన్న అంశం మీదే మ్యాక్సిమం సినిమా అయితే రివాల్వ్ అయింది. అయితే ఈ సినిమాలో లోకేష్ గారిని ఏ విధంగా చూపించారనేదే చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. ఎందుకంటే ఆయన ఈ మూవీ గురించి కేసేసి దాన్ని డిలే చేశారు. ఒక రకంగా ఆయన ఆర్జీవి గారికి కానీ మూవీకి కానీ చాలా ఇండైరెక్ట్గా హెల్ప్ చేసినట్టు. ఎందుకంటే ఇలాంటి ఒక మూవీ ఒకవేళ ఎవరి మీద బుర్ర జల్లుతుంది అనిపించుకున్నా లేకపోతే మన మీద ఏదన్నా బ్యాడ్గా ఉంటుంది అనుకున్న మూవీని ఎంత త్వరగా వదిలించుకోగలిగితే అంత మనకే మంచిది. ఎందుకంటే డిసెంబర్లోనే ఈ మూవీ రిలీజ్ అయి ఉంటే ఈ పాటికి జనాలంతా కూడా దాన్ని మర్చిపోయి ఉండేవారు. ఒకవేళ దాని గురించి ఎవరి గురించి అన్నా టార్గెట్ చేసినట్టుగా డెరిగేటరీగా అనిపించుంటే వాళ్ళకి జనాల్లో కూడా సింపతి వచ్చి ఉండేది, దాన్ని ఎడ్జ్గా మలుచుకునే అవకాశం కూడా ఉండేది. కాకపోతే దీన్ని ఎంత డిలే చేసుకుంటూ ఎంత ఎలక్షన్స్కి దగ్గరగా దాన్ని తీసుకెళ్ళగలిగితే అంత డ్యామేజ్ జరిగే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఈ మూవీలో ఇప్పుడు నవరత్నాలకు సంబంధించిన ఫౌండేషన్ కానీ నవరత్నాల యొక్క ఎఫెక్ట్ కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోగలిగితే జనాల్లో పాజిటివ్ ఇంటెంట్ అయితే ఉంటుంది వైఎస్ఆర్సీపీ మీద. చూద్దాం ఇది ఏ విధంగా అయితే టర్న్ అవ్వబోతుంది. March 1 రిలీజ్ అవుతుందా లేదా అని అయితే చూడాలి. అసలు ఈ మూవీకి సంబంధించినటువంటి వ్యూహం ఏంటి, ఆర్జీవి గారి శబ్దం ఏంటి అనేది అయితే మనకైతే తెలియాల్సి ఉంది. థియేటర్స్లో అయితే నెక్స్ట్ వీక్ రాబోతుంది.